రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటే కేంద్రం ఆదుకోవాలి. గతంలో ఇంకా జరగలేదు కాబట్టి ఇప్పుడు దృష్టి అంతా కూడా ఇటువైపు మరలే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన ఏదో వీలైన చోట్ల ఏరియల్ సర్వే చేస్తాను, మిగిలిన చోట్ల పడవలో వెళ్ళి చూస్తానని చెప్తున్నారు అంటున్నారు. ఆయన ఈ 2 రోజులు కూడా చాలా హైపర్ యాక్టివ్గా పూర్తిగా పనిచేశారు కదా, అవన్నీ కూడా పెట్టుకొని అధికారులు కూడా మొత్తానికి పైనుంచి ఒకటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కాబట్టి తీవ్రత అదొక్కదాన్ని బట్టి మనం అంచనా వేయలేం కదా. ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ఎప్పుడైనా మంచిదే. దీన్ని కొంతమంది అపహాస్యం కామెంట్స్ చేశారు కానీ అది అవసరం లేదు. జాగ్రత్త తక్కువైతే నష్టం కానీ ఎక్కువైతే ఎంతో కొంత ప్రయోజనమే కలుగుతుంది కదా. కాబట్టి ఈ విధంగా అప్రమత్తంగా ఉండటం మంచిదే. దానికి తగినట్టుగా రాజకీయ పక్షాలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా వీటికి సహాయానికి కేటాయించాలని చెప్పటము, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేయటం ఇదంతా కూడా చాలా మంచిదే. ఆహార పదార్థాలు ఆరోగ్యం ఒకటి. మనం నాయకులుగా చూస్తే కూడా చంద్రబాబు నాయుడు దాదాపు అక్కడ అందరినీ కూర్చోబెట్టుకున్నారు. దాంట్లోనే హోంమంత్రి లోకేష్, ఇటువైపు అధికారులు, జిల్లాల కలెక్టర్లు ఇదంతా నడిచింది. పవన్ కళ్యాణ్ బహుశా కాకినాడ కేంద్రంగా ఆయన ఎక్కువ పనిచేసినట్టున్నారు. నిన్న రాత్రి ఈరోజు ఉదయం నుంచి మటుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆదేశాలను కూడా మీడియాకు ఆ ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా ఈ తర్వాత వచ్చే వ్యాధులు వీటిని అరికట్టడము ఇలాంటి అంశాల మీద, పర్యావరణం ఈ అంశాల మీద ఆయన ఎక్కువగా ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తానికి